వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. ప్రజెంట్ నేను మోతీనగర్లో ఉన్నా. మోతీనగర్లో నా వెనక ఆల్రెడీ మీకు భవన్ అనేది కనిపిస్తుంది. సో దాని ఇష్యూకి మాట్లాడదాం. అండ్ దాంతోపాటు అజరుద్దీన్ సంబంధించిన మంత్రి పదవి ఇవ్వడం, సో ఆ స్టంట్ అంతా కూడా మైనారిటీ, ఇది అందరు కూడా ఎరకనే. సో ప్రజెంట్ మనతోటి క్రాంతి మాట్లాడదాం. సో ఏమనిపిస్తుంది అసలు అజరుద్దీన్కి సంబంధించిన మంత్రి పదవి 2 సంవత్సరాల నుంచి ఆపి ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన ఆయన పక్కన కూర్చోబెట్టి ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టడం అనేది, అంటే ఇప్పుడు ఎలక్షన్లో మైనార్టీల ఓట్లు కీలకం అనిపిస్తుంది కనుక అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చినది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతే తప్పించి ఏదో అజరుద్దీన్ మీద ప్రేమ కాదు, మైనార్టీల మీద ప్రేమ కాదు. నిజంగా మైనార్టీల మీద కనుక ప్రేమ ఉంటే 2 సంవత్సరాల లోపలనే దీన్ని ఫుల్ఫిల్ చేసేవాళ్ళు, ఒక మంత్రి పదవి మైనార్టీలకు ఇచ్చేవాళ్ళు. అంతేకాకుండా మైనార్టీ సంక్షేమం కోసం ఏదైతే గవర్నమెంట్ ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిందో వాటన్నింటినీ అమలు చేసేవాళ్ళు. అట్లాగే వీళ్ళు ఏదైతే అదనంగా హామీలు ఇచ్చారో వాటిని కూడా అమలు చేసేవాళ్ళు. కానీ అప్పటిది గతంలో అమలు చేస్తలేరు, కొత్తవి కూడా వీళ్ళు అమలు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలక్షన్లో మైనార్టీల ఓట్లు కీలకంగా అయిపోయినాయి. వాళ్ళు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు. మీరు మా మైనార్టీ కమ్యూనిటీకి మీరు ఏం చేసిందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మా మైనార్టీ కమిటీ నుంచి మంత్రివర్గంలో కనీసం ప్రాతినిధ్యం లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం మా మైనార్టీ ఉండే, హోమ్ మినిస్టర్ మా మైనార్టీ ఉండే, చాలామంది ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో లేరు అని ఇక్కడ ఉన్న జూబ్లీస్ నియోజకవర్గంలో మైనార్టీలు ప్రశ్నిస్తున్నారు. కనుకనే అతనికి మంత్రి పదవి ఇచ్చారు తప్పించి నిజంగా మైనార్టీ మీద ప్రేమ కాదు. నేను అందుకే ఒక వివాదాస్పదంగా ఉండే ఎమ్మెల్సీ పదవి చూసినాం. ఇప్పుడు మళ్ళీ ఇది కేవలం ఒక 6 నెలలు మాత్రమే మంత్రి పదవి ఉంటది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏంది అసరుద్దీన్ పరిస్థితి? అట్లాగే ఉంటుంది. వీళ్ళు ఏదైతే ప్రపోజ్ చేస్తున్న ఎమ్మెల్సీ పదవి ఉందో ఆల్రెడీ కోర్టులో లిటిగేషన్ ఉంది. కనుక అసలు ఇది ఎమ్మెల్సీ పదవి వస్తుందా లేదా అనేది కూడా డౌట్. సో ఈయనకు మంత్రి పదవే ఒక 6 నెలలు మాత్రమే ఉంటుంది. అంతకుమించి ఇది అంటే మైనార్టీలకు జస్ట్ ఆశ చూపెట్టడమే. నేను మీకు మీ మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తున్నాను ఆశ చూపెట్టేసి జూబ్లీస్లో గెలుద్దామనే కుతంత్రం తప్పించి వేరే ఉద్దేశం లేదనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది. నవీన్ యాదవ్ అదే ఇప్పుడు ఇంకా అజరుద్దీన్ విషయంలో మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు మైనారిటీ ఓట్ల కోసము అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు కదా, అంటే మరి ఇక్కడ దళితులు కూడా ఎక్కువ ఉన్నారు కదా, దళిత బంధు ఇస్తున్నారు కదా, మరి దళిత బంధు 12 లక్షలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? ఇక్కడ బోరబండలో కానీ మొత్తం జూబ్లీస్ నియోజకవర్గంలో మైనారిటీలతో పాటు ఇక్కడతో పాటు ఎక్కువ జనాభా ఉన్నది దళిత వర్గాలు. మరి ఆ దళిత వర్గాల కోసం కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో కొన్ని ఇచ్చినాం. మరి ఇక్కడ మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు 12 లక్షలు ఇవ్వండి. ఇప్పుడు మరి నిజంగా ఇస్తే మీరు వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్లు, అంటే మైనారిటీ ఓట్లు మాత్రం రావాలి, దళితుల ఓట్లు కావద్దని చెప్పి మీరు కోరుకున్నారా? సో దళితుల పట్ల కూడా మీ అందరూ కూడా అదే దళితులు కూడా డిమాండ్ చేస్తున్నాం. మీ అందరూ డిమాండ్ చేయాలి. ఏదైతే మైనారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు మైనారిటీ ప్రజల మంత్రి పదవి ఇచ్చినా మీరు చెప్పుకుంటారు, సేమ్ దళితుల ప్రజల అభ్యున్నతి కోసం 12 లక్షల దళిత బంధు ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు డిమాండ్ చేయాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. సో దళితుల పైన అసలు సోయి ఉందా? ఎందుకంటే భవనం పరిస్థితి చూస్తున్నాం, దళిత భవన్ సంబంధించి స్టడీ సర్కిల్ అసలు వీళ్ళకి ఏ సోయి లేదు, దళితుల సోయి లేదు, గిరిజనులు, ట్రైబల్స్, మైనార్టీలు ప్రజల సంక్షేమం వీళ్ళకు సోయి లేదు. కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన సెంటర్ ఫర్ దళిత స్టడీస్ బిల్డింగ్ కట్టించారు కేసీఆర్ గారు. లోపల మనం చూసినాం కదా, మీరు కూడా వచ్చారు కదా, చాలా అద్భుతంగా లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ సెమినార్స్ పెట్టుకొని లిటరేచర్ చదువుకోవడానికి, అట్లాగే స్టే చేయడానికి కూడా మంచి రూమ్స్ ఉన్నాయి. వాటి ఉన్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేకపోయింది ప్రభుత్వం. 3 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు సిడీస్కి ప్రభుత్వం వెళ్ళారంటే దళితుల పట్ల వీళ్ళకు ఎటువంటి ప్రేమ లేదని మనకు అర్థమవుతుంది. అంటే నిజంగా అదే ప్రేమ ఉంటే దళిత బంధు కూడా ఇవ్వాలి కదా. దళిత బంధు మీరు 12 లక్షలు ఇస్తానన్నది అదే ఇవ్వాలి కదా. 12 లక్షలు ఇవ్వకపోతే కనీసం మేము ఇచ్చిన 10 లక్షలన్నా మీరు ఇవ్వాలి కదా. సో ఏది కూడా లేదు. సిడిఎస్ను వెంటనే అదనంగా నిధులు ఇవ్వాలి, దాన్ని డెవలప్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మొన్న మాట్లాడిండు, ఆయన మాట్లాడింది మీరు చూశారు, ఇది అడ్డా నాది, ఈ గెలిచిన తర్వాత మీ సంగతి చూస్తా అని. అంటే గెలవక ముందే అటువంటి మాట్లాడిన వ్యక్తి అంటే రేపు గెలిచిన తర్వాత ఇంకా పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలని చెప్పి నేను బోరబండ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఇటువంటి బెదిరింపులు, ఓట్లు అడుగుకుంటప్పుడు కాళ్ళు గడుపులు మొక్కి ఓట్లు తీసుకోవడం అనేది పద్ధతి. కానీ నాకు వ్యతిరేకంగా మాట్లాడితే, నాకు వ్యతిరేకంగా పనిచేస్తే గెలిచిన తర్వాత మీ సంగతి చూస్తా అంటే మరి ఇంకేం చేస్తాడు? ఇక మళ్ళీ రౌడీ రాజ్యమే కాంగ్రెస్ పార్టీకి వస్తే రౌడీ రాజ్యమే వస్తుందని మాకు స్పష్టంగా అర్థమవుతుంది. నవీన్ మీద రౌడీ షీట్ లేకపోవచ్చు, కానీ ఆ మాటలు, ఆ బెదిరింపులు దేనికి దారి తీస్తున్నాయి? అవన్నీ కూడా అటువైపు దారి తీస్తున్నాయి కదా. అందుకే ప్రజలు కూడా విజ్ఞతతో ఓటు వేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రవీణ్ అన్న, అజరుద్దీన్ని ఇవాళ మైనారిటీ ఓట్ల కోసమే పదవి ఇచ్చిండ్రు, నిలబెట్టిర్రు అని అంటున్నారు. అది 100% కరెక్ట్ అండి. 100% ఇన్ని 2 సంవత్సరాలు గుర్తుకు రాని అజరుద్దీన్
ఎలక్షన్కు 4 రోజుల ముందర గుర్తుకొచ్చినట్టని మీకు అర్థమైపోవాలి. అసలు ఆయన ఎమ్మెల్సీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి? ముందు దానికి ఆన్సర్ చెప్పండి. ఎమ్మెల్సీ ఎందుకు చేయలేదు? 2023లో మరి ప్రభుత్వం కొలువు తీరింది కదా, ఆనాటి నుంచి ఎందుకు గుర్తుకు రాలేదు? అజరుద్దీన్ ఎందుకు ఎమ్మెల్సీ చేయలేదు? 4 ఎమ్మెల్సీ చేసిండుగా, అందులో అజరుద్దీన్ పేరు ఎందుకు పెట్టలేదు? ఇంతమంది 4 చేసిండుగా, విజయశాంతి ఇంకొక ఆయన, అందులో అజరుద్దీన్ పేరు ఎందుకు లేదు? దానికి ఆన్సర్ చెప్తాడు ఆయన. ముందు ఎమ్మెల్సీ ఎందుకు చేయలేదు చెప్పండి. తర్వాత మినిస్టర్ ఈ 3 నెలలు, ఇప్పుడు ఆయన తర్వాత ఎమ్మెల్సీ అవుతాడో కాడో కూడా గ్యారంటీ లేదు. నేనేం చేస్తున్నా, నేను ఇప్పుడు బీసీలో ఎట్లయితే బీసీ రిజర్వేషన్ అని చెప్పి మోసం చేసిండో, అదేవిధంగా అజరుద్దీన్ను ముస్లిం సమాజాన్ని అంతా కూడా మోసం చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఈ అజరుద్దీన్ ముందర పెట్టి డ్రామా ఆడుతున్నాడని చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. సో ఈ డ్రామా ఇక్కడ ఉండే మైనారిటీలు నమ్మే అవకాశం ఉంటుందా? 1 కాదు 2 కాదు, 1,25,000 ఓట్లు ఉన్నాయి. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మైనారిటీస్ ఆల్రెడీ కేసీఆర్ గారు ఎంబడి నడవాలని డిసైడ్ అయిపోయినారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఎన్ని ఇంటింటికి చేసి ఎంత మభ్య పెట్టాలని చూసినా, బెదిరించాలని చూసినా కూడా మైనారిటీ వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా ఈసారి బీఆర్ఎస్ కేసీఆర్కు ఓట్లైపోతున్నారు. సో ఇంకొక హామీలు కూడా ఇచ్చారు, మీ అందరూ కూడా ఎరకనే, అది సినీ కార్మికుల ఓట్లు 25,000 ఓట్లు ఉన్నాయి. సో వాళ్ళకు కూడా చాలా హామీలే గుప్పించారు. దీనిపైన ఏమంటారు? పుష్ప 2 సినిమాకు బెనిఫిట్ షో జీవో ఇచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి దాంట్లో 20% వీళ్ళ వెల్ఫేర్ కోసం పెడతాను ఎందుకు జీవోలో చెప్పలే? దాని తర్వాత ఇంకొక సినిమాకు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చిండు, దాంట్లో 20% వీళ్ళకి ఇవ్వాలని చెప్పి ఎందుకు పెట్టలే? ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రేపు 10 రోజుల తర్వాత జూబ్లీహిల్స్లో ఓటింగ్ జరగబోతుంది కాబట్టి అప్పుడు చెప్తున్నారు. మరి ముందర 2 సంవత్సరాలు ఎందుకు ఈ వెల్ఫేర్ బోర్డు పెట్టలే? ఇవన్నీ చెవులో ఎవరు పూలు పెట్టుకున్నారు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పెద్ద మోసగాడని చాలా క్లియర్గా అర్థమైపోయింది. సో అజరుద్దీన్ విషయంలో బీఆర్ఎస్ ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంది, మైనారిటీలకు ఎవరికి ఎమ్మెల్సీ ఇచ్చారు, మైనారిటీలకు ఎవరు మంత్రి పదవి ఇచ్చారు. సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏనా అజరుద్దీన్? నిజంగా అజరుద్దీన్ మంత్రి అయినందుకు మాకేం బాధ లేదండి. నిజం ఓపెన్ చెప్తున్నా, ఆయన ఒక గొప్ప క్రికెటర్, ఆయన మంత్రి అయినందుకు మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇవాళ బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం వల్లనే రేవంత్ రెడ్డి లాగులు తడిచి ఇవాళ అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిండ్రు అంతే తప్ప బీఆర్ఎస్ నిజంగా ఈ పోరాటం చేయకపోయింటే అజరుద్దీన్కు మంత్రి పదవి వచ్చేది కాదు. జీరో. దానికి సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సజీవ సాక్ష్యం. 36 కోట్లు పెట్టి కేసీఆర్ గారు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కడితే ఇవాళ అది నిరుపయోగంగా ఉంది. దాంట్లో ఎన్నో గొప్ప బుక్కులు పెట్టి ఈ ప్రాంతంలో ఉండే పేద ప్రజలను కూడా చదివించవచ్చు. కానీ ఆ చదివించాలన్న ఆలోచన వీళ్ళకి రాలేదంటే మేము వీళ్ళందరూ చదువుకుంటే మా కార్లు ఎవరు నడుపుతారు, వీళ్ళందరూ చదువుకుంటే మా ఇళ్ళ బండలు ఎవరు తుడుస్తారు, వీళ్ళందరూ చదువుకుంటే మా బట్టలు ఎవరు ఉతుకుతారు అన్న భావనలో రేవంత్ రెడ్డి అదే విధంగా మరి వాళ్ళ మంత్రివర్గ సభ్యులందరూ ఉన్నట్టుగా నాకు క్లియర్గా. అసలు ప్రచారానికి తిరిగే పరిస్థితి డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తలు కల్పిస్తున్నారు. మేము తిరుగుతున్నాం, ప్రజలు మా వెంటున్నారు, వాళ్ళని బట్టి గుండాలు రౌడీలు ఉన్నారు. అందుకొరకు నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ పోరాటం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది రౌడీలకు గుండాలకు ఒకవైపు, మహిళలు చట్టబద్ధంగా నడుచుకునే వ్యక్తులు ఇంకొక వైపు, వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. మేము అనుకుంటాం మహిళలకు గెలుస్తారు. సో బై ఎలక్షన్లో మీరు ఏం క్వశ్చన్ వేస్తే దానికి సమాధానం చెప్తున్నట్టుంది కాక అధికార పక్షంలో ఉండే కాంగ్రెస్. దాదాపు 23 పాలనలో దళితుల కోసము చేసింది గుండు సున్నా. కనీసము ఇక్కడ సెంటర్ ఫర్ దళిత స్టడీస్ అని చెప్పేసి దాదాపు 32 కోట్ల రూపాయల ధనాన్ని అక్కడ కట్టి చూయించితే కనీసం దాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితిలో ఇలా కాంగ్రెస్కి లేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి కానీ, ముఖ్యమంత్రి కానీ, దళిత మంత్రులకు కానీ దళితుల అప్లిఫ్ట్మెంట్ అంటే దళితుల ఉన్నతి ఏ రకంగా జరగాలనే ఒక ఆలోచన కూడా లేదు. కనీసం ఆలోచన ఉంటే సోషల్ వెల్ఫేర్ మినిస్టరా, బట్టి విక్రమార్క లాంటి డిప్యూటీ సీఎమా, లేకపోతే ఇంకా ఇతరత్ర మంత్రులను వచ్చి చూసి వీఆర్ ఫర్ దళిత్స్ అని దే హ్యావ్ టు ఓన్ ద బిల్డింగ్. ఇది కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పటికీ దీన్ని సద్వినియోగం చేసుకొని కనీసము పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం ఎలక్షన్ల పేరు మీద మరి పేరు తెచ్చుకోవాల్సి ఉంది. ఏది లేకుండా అంటే వాళ్ళకి అసలు ఆలోచనే లేదు, దళితుల మీద ఆలోచనే లేదు. ఇక్కడ ఈ స్టడీ సర్కిల్ ఉందన్న విషయం వాళ్ళకి గుర్తుందంటారా? ఎందుకంటే కట్టింది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రభుత్వ అధికారులు గుర్తు చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ప్రభుత్వ అధికారులు గుర్తు చేసుకున్నా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. వాళ్ళ పాలన ఈరోజు దళితులకు వ్యతిరేకమైన పాలన జరుగుతుంది. గ్రామాలలో దళితుల కోసము ఆత్మీయ భరోసా పేరు మీద భూమి లేని నిరుపేద దళితులకి 12,000 ఇస్తారన్నారు, ఇయ్యలేదు, కథం ఎగబెట్టేసిళ్ళు. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టని పరిస్థితి కనబడుతున్నది. ఇక్కడ అదనంగా ఒక హాస్టల్, రెసిడెన్షియల్ హాస్టల్ తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ఏదన్నా కనీసం ఎలక్షన్లు వస్తే తాయిలాలన్నా ఇస్తారు, కనీసం దళితుల కోసం తాయిలాలన్నా ఇస్తారు. సో అట్లాంటిది కూడా లేదు. కాబట్టి ఇంత నిర్లక్ష్యం చేస్తున్న నిస్సిగ్గుగా ఇవాళ కాంగ్రెస్
ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్నది. దానికి ఈరోజు మరి గూండాల రాజ్యం ఇక్కడ ఎడుతున్నట్టు కనబడుతుంది. వాళ్ళే స్వయంగా స్వర విహారం చేస్తున్నారు. వాళ్ళ చిన్నాన్న కావచ్చు, లేకపోతే వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ చరిత్ర ఫేసెస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ యాటిట్యూడ్ని బట్టే తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మొత్తం కూడా జూబ్లీహిల్స్ మొత్తం కూడా ఈ రోజు వరకు ప్రచారానికి మీరు కూడా వెళ్తున్నారు. సో ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉంది? ప్రజలు మొత్తం కూడా మీరు ఎక్కడన్నా మైక్ ఇట్లా పెడితే మీలాంటి వాళ్ళు పెడితే వాళ్ళే ఏం అడగకముందే చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏం మేలు జరిగింది అని చెప్తా ఉన్నారు. ఏం జరగలేదని వాళ్ళే చెప్తున్నారు. ఏం జరగలేదు. ఎందుకోసం అంటే ఎవరైతే అక్కడో ఇక్కడో తప్పకుండా ఆన్సిస్టర్ కాంగ్రెస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, లేదా మీరు అన్నట్టు అభ్యర్థి వాళ్ళ చుట్టాలు గిట్టాలు ఏమైనా ఉంటే ఆయనకు అనుకూలంగా మాట్లాడుతుండ కావచ్చు. కానీ నిజం మాట్లాడాల్సి వస్తే 23 నెలల కాంగ్రెస్ పాలనలో వాళ్ళకు ఒరిగింది శూన్యం. కాబట్టి సునీతనే గెలిపిస్తారు. తప్పకుండా కేసీఆర్ పాలన కావాలి. మీరు అన్నది వాస్తవమే. అయితే కాంగ్రెస్ పార్టీకి పథకాల గురించి ప్రశ్నలు వేస్తున్న ప్రజలు, బై ఎలక్షన్స్లో ఉండే ప్రజలందరూ కూడా పేడ్ ఆర్టిస్టులు, బీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడిస్తున్నారు డబ్బులు ఇచ్చి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? ఇప్పుడు ఆడలేక మధ్యలోడింది అంటారు. అంటే నువ్వు నిజంగానే పని చేసావంటే ఈ 23 నెలల కాలంలో నువ్వు ప్రజలకు ఏం చేసినావో చెప్పు. అదనంగా నువ్వు ఇచ్చిన హామీలు 2000 పెన్షన్ 4000 ఏమైనా చేసినావా? వికలాంగులకు 4000 ఏమైనా 6000 చేసినావా? హెచ్ఐవి పేషెంట్కు 2000కు బదులు 4000 ఏమైనా ఇచ్చినావా? ఒంటరి మహిళకు 4000 ఇచ్చినావా? లేదా ఈ ఎవరికి 10 లక్షలు ఇస్తున్న దళిత బంధు కోసం నువ్వు మరి దానికి అంబేద్కర్ ఏదో పథకం పేరు పెట్టి 12 లక్షలు ఇస్తాను ఇచ్చినావా? ఏమి ఇవ్వకుండా ఏమని ఓటు అడుగుతావు? ఎవరిని చూసి ఓటేయాలి? ఎందుకు ఓటేయాలి? ఒక ఓటర్లని పేడ్ ఆర్టిస్టులు అనడం ఎంతవరకు రైట్? అది తప్పు కదా. ఇప్పుడు దీనికి అన్నిటికీ అంతిమంగా రిజల్టే కదా. కాబట్టి ఎన్ని రకాలుగా వాళ్ళు ఎన్ని అభియోగాలు చేసినా పేద ఆర్టిస్టులన్నా ఇంకేదన్నా కూడా ప్రజలు కర్రు కాల్చి కాంగ్రెస్కు వాత పెడతారు. సో మీరు ఎవ్వరు కూడా లోకల్ కాదు, నేను మాత్రమే లోకల్, మీరు బస్తీ దాటి ఎట్లా పోతారు ప్రచారం చేసి అనేది కూడా నవీన్ యాదవ్ ఆడియో వైరల్ అయింది. అంటే ఇప్పుడు ఉన్న మంత్రులందరూ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళేనా? మరి ఇక్కడ మరి వాళ్ళ అయ్యా వాళ్ళు ఎక్కడున్నారో చూపించాలి. కాబట్టి మాట్లాడితే బాగుండదు. ఇప్పుడు మంత్రులందరికీ ఒక్కొక్క డివిజన్కి 2-3 మంత్రులు వేశారు. వాళ్ళు ఎక్కడ పుట్టినరు, వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు, వాళ్ళ ఓట్లు ఎక్కడ ఉన్నాయి, మరి ఇక్కడ వచ్చి ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఒక కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చేస్తారని ఓర్చుకుంటలేవు. స్వయంగా క్యాబినెట్ మంత్రులు 2-3 ఒక మంత్రులు ఒక డివిజన్లో మరి తిష్ట వేసి మరి కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తుంటే 1 ఏళ్ళు ఎదుటోళ్ళకి చూస్తే 4 ఏళ్ళు నిన్ను చూపించే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉన్నది. కాబట్టి 6-100 అయినా ప్రజలందరూ కూడా ఆల్రెడీ డిసైడెడ్ టు ఓట్ బీఆర్ఎస్. సో కారు గుర్తు ఓటేళ్ళు నిర్ణయించుకున్నారు. అక్కడ నిజంగా పోటీ జరిగేది మరి ఇటు కాంగ్రెస్కు ఇటు బీఆర్ఎస్కు మాత్రం వ్యక్తుల మధ్యలో పోటీ కాదు, ఇది పార్టీ మధ్యలో పోటీ. మరి బీజేపీ పార్టీ కూడా ఇవాళ పోటీలో ఉంది. వాళ్ళ గురించి ఏం చెప్తారు? లంకాల దీపక్ రెడ్డి ఇప్పుడు వారి నిజం చెప్పాలంటే నా గర్కన్నా ఘాట్కా ఇటుక లేరు అట్లేరు. వాళ్ళు ఎవరిని పట్టించుకునే పరిస్థితులు లేరు. కేంద్రంలో అధికారం అన్నప్పుడు అందరూ కలిసి అటు మొక్కన ఓట్లు వేసేళ్ళు ప్రభుత్వం తీసుకురాయాలి. 2 సార్లు అయిపోయి 3వసారి గెలిచే వరకు వచ్చే వరకు కూడా ఇప్పటివరకు ఈ తెలంగాణకు ఒరగబెట్టింది ఏం లేదు. ఓన్లీ మతాన్ని అడ్డు పెట్టుకొని మతాల మధ్యలో చిచ్చుపెట్టే కార్యక్రమం చేసి దేవుడు అంటే ఒక జై శ్రీరామ్ అనే ఒక నినాదాన్ని ముందు పెట్టుకొని దేవునికి వ్యతిరేకంగా పోతే ఇట్లా కొట్టుకుంటారు, అట్లా కొట్టుకుంటూ ఓట్లు వేసుకుంటూ పోయే వాళ్ళే కనబడుతున్నారు. ఎందుకంటే మాది ఏమంటారు, మన తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా హిందూ దేశంగా పేరున్నది. ఇక్కడ మత సామరస్యం ఎక్కువ. సో అదేవిధంగా ఇక్కడ కులాలు మతాలు ఎక్కువ, దేవుళ్ళు ఎక్కువ, కోటొక్క దేవుళ్ళు. కాబట్టి రాళ్ళని రప్పలు మొక్కే సంస్కృతి మనకున్నది. కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని మత రాజకీయాలు చేసుకుంటూ ఓట్లు పొందాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు మేము ఈ పని చేసినామని చెప్పి అడిగే పరిస్థితి లేదు. అసలు లంకల దీపక్ రెడ్డి చెప్పేది ఏంటి అని అంటే, అసలు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఏం పనే చేయలేరు, ఇగో ఆ రోడ్లే నిదర్శనం, మురుగునీరే నిదర్శనం అని చెప్తున్నాడు. తప్పకుండా దీపక్ రెడ్డి గారికి అవగాహన లేదానికి నిదర్శనం. ఈరోజు కొండెత్తు పనులు అటు అవపడుతుంటే ఇక్కడ చిన్న ఎలుక పిల్లలకి ఆయన ఉన్నాడు తప్ప ఏ మాత్రం కూడా బీజేపీకి ఓటు అడిగే హక్కే తెలంగాణలో లేదు. సో ఒక్కసారి స్పోర్ట్స్ అథారిటీగా మాజీగా చేసిన చైర్మన్ ఆంజనేయులు ఉన్నారు, మాట్లాడదాం. సో ఏంది అసలు, సో ఇది ఒక ఎన్నికల స్టంట్ అనుకోవచ్చా? ఇప్పుడు సిస్టర్, ముస్లిమ్స్ని 7 దశాబ్దాలు మభ్యపెట్టింది కాంగ్రెస్. కానీ రేవంత్ రెడ్డి దాన్ని పరాకాష్ఠకు తీసుకుపోయి ముస్లిమ్స్ను మోసం చేయడానికి పెద్ద ఎత్తున తంతంగా నడిపిస్తూ ఉన్నాడు. గత ప్రభుత్వం కేసీఆర్ గారేమో ముస్లిం సామాజిక వర్గాన్ని తెలంగాణ సమాజంలో అంతర్భాగంగా చూసి
మన తెలంగాణ సమాజంలో ఉన్న అలైబలై సంస్కృతిలో అంతర్భాగంగా చూసి, గంగా జమున తెహజీబ్ సంస్కృతిలో అంతర్భాగంగా చూసి ఆ వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గాన్ని అప్లిఫ్ట్ చేయడం కోసం అనేక చర్యలు తీసుకున్నాడు. మనం చూసినాం సిస్టర్, సుధీర్ కమిషన్ వేసి బీఆర్ఎస్ ప్రభుత్వం, గత కేసీఆర్ గారి ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే సుధీర్ కమిషన్, ఏకసభ్య కమిషన్, సుధీర్ కుమార్ కమిషన్ వేసి రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో ముస్లిం సామాజిక వర్గాన్ని యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల మీద సమగ్రమైన అధ్యయనం జరిపించాడు కేసీఆర్ గారు. సమగ్రమైన అధ్యయనం జరిపించి ఆ సుధీర్ కమిషన్ రికమెండేషన్స్ రిపోర్ట్ను బీసీ కమిషన్ పంపించి, బీసీ కమిషన్ ద్వారా కూడా అధ్యయనం జరిపించి ముస్లిమ్స్ రిజర్వేషన్ పెంచడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేసినారు. దాంతోపాటు ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న సామాజిక విద్యాపరమైన వెనుకబడతనాన్ని దూరం చేయడం కోసం వందలాది గురుకులాలను పెట్టి ముస్లిం విద్యార్థుల కోసం, ముస్లిం సామాజిక వర్గ విద్యార్థుల కోసం వందలాది గురుకులాలను పెట్టి ఒక కమిటెడ్ ఐఏఎస్ ఆఫీసర్స్ను మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్కు సెక్రటరీలుగా పెట్టి కావాల్సినంత బడ్జెట్ ఇచ్చి, డైట్ ఛార్జీలు పెంచి, వాళ్ళకి సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించి వేలాది మంది ముస్లిం సామాజిక వర్గ విద్యార్థులకు అత్యున్నతమైన నారాయణ చైతన్య కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఒక నాణ్యమైన విద్యను కేసీఆర్ గారి ప్రభుత్వం అందించింది. ఇక్కడ బై ఎలక్షన్స్లో భాగంగా అజారుద్దీన్ పేరు మళ్ళీ ఇంకోసారి వినిపించింది. పాపం ఎప్పుడైనా ఇచ్చినా కూడా ఒక వివాదాస్పదమైన పదవులు ఆయనకి ఇస్తారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అది వాస్తవం ఎంత అనిపిస్తుంది? అదే చెప్తున్నా మీకు. ఇప్పుడు నేను గత ప్రభుత్వమేమో ముస్లిం సామాజిక వర్గాన్ని మనసులో పెట్టుకున్నది, గుండెల్లో పెట్టుకున్నది కాబట్టి అనేక రకాలుగా ఎన్నికలతో సంబంధం లేకుండా, ఏ విధమైన రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఆ ముస్లిం సామాజిక వర్గం యొక్క సామాజిక, విద్యా, రాజకీయ అప్లిఫ్ట్మెంటే లక్ష్యంగా పనిచేసింది. కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు కదా. ఆయనకు రాజకీయం తప్ప, ఆయనకు రాక్షసత్వంగా తప్ప ఈ సమాజాన్ని ప్రేమించే గుణం కానీ, తెలంగాణను ప్రేమించే గుణం కానీ, తెలంగాణలో ఉన్న సకల జనులను, సకల కులాలని, సకల వర్గాలని ప్రేమించే గుణం కానీ ఆయనకు లేదు. ఆయనకు కావాల్సింది, ఆయన నమ్ముకునేది ఎత్తుగడల్ని, మోసాలని, వ్యూహాల్ని. అందులో భాగంగానే ఇవాళ మనం చూస్తున్నాం ఎమ్మెల్సీలు ఎక్కడ ఖాళీ ఉన్నాయి. 2026 నవంబర్ దాకా ఎమ్మెల్సీలు ఖాళీగా లేవు. కానీ అజరుద్దీన్ ఇవాళ క్యాబినెట్లోకి తీసుకున్నాడు. 6 నెలలలోపు ఖచ్చితంగా ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి కదా. శాసనసభ కన్నా ఎన్నిక కావాలి, శాసన మండలి కన్నా ఎన్నిక కావాలి. శాసనసభలో ఎవరిని రాజీనామా చేయిస్తాడు, ఎవరు రాజీనామా చేస్తాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా ఇవాళ కుత ఉడుకుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డినే సవాల్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఖర్గేకి పోయి కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి చెప్తే రాజీనామా చేసే ఎమ్మెల్యే ఎవడున్నాడు? కాబట్టి శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. శాసన మండలిలోనేమో ఖాళీలు లేవు 2026 నవంబర్ దాకా. కాబట్టి 6 నెలల్లో ఏ సభకు కూడా ఎన్నికయ్యే అవకాశం ఇవాళ అజరుద్దీన్కి లేదు. ఇవన్నీ మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. దీన్ని చూస్తే ఆయన 6 నెలల్లో ఏ సభకు ఎన్నిక కాలేడు. 6 నెలల్లో ఎన్నిక కాలేడు కాబట్టి 6 నెలల్లో అజరుద్దీన్ రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా ముస్లిమ్స్ని మభ్యపుచ్చడానికి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ ముస్లిం సామాజిక వర్గం యొక్క చెవులో పూలు పెడతా అని చెప్పి ఆయనకు ఒక అపనమ్మకం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆయన అహంకారంతో అన్ని వర్గాల్ని మోసం చేసినట్టే ముస్లిం సామాజిక వర్గాన్ని కూడా మోసం చేసి ఓట్లు దండుకోవాలనే కుట్రలో భాగంగా ఇవాళ అజరుద్దీన్ని బలి చేస్తూ ఉన్నాడు. అజరుద్దీన్ బలికా బక్రా. ఇది ముస్లిం సామాజిక వర్గం చైతన్యవంతమైన సామాజిక వర్గం. స్వయం పాలనలో 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో అనేక రకాల షాదీ ముబారక్ కానీ, గురుకులాలు కానీ, అనేక సంక్షేమ పథకాలని ఇవాళ వాళ్ళ జీవితంలో అనుభవించిన ముస్లిం సామాజిక వర్గం ఇవాళ తెలివికి వచ్చింది. వాళ్ళు ఇవాళ పరిణతితో ఆలోచిస్తూ ఉన్నారు. రెండేళ్ళు అజరుద్దీన్ని బతికించుకోవాలి, స్వయం అదే మంత్రి పదవిలో కంటిన్యూ కావాలి అని అనుకుంటే మళ్ళీ ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాత్రమే టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? వాళ్ళని టార్గెట్ చేస్తారా, వీళ్ళని టార్గెట్ చేస్తారా? పోనీ పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఎవరైనా రిజైన్ చేపిస్తే పార్టీని నమ్మి రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా ఇవాళ కుర్తిలో పడ్డ ఎలకలాగా కొట్టుకుంటా ఉన్నారు. మేము తప్పు చేసినాము, మేము ఘోరమైన రాజకీయ తప్పిదం చేసినాము, చారిత్రక తప్పిదం చేసినాము, మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి అనేక రకాలుగా పొరుదండాలు ఒకటే తక్కువ రకరకాల రూపాల్లో వాళ్ళు వీళ్ళ రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఉన్నారు. రకరకాల పద్ధతి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మోసం చేసిపోయిన వాళ్ళకు తిరిగి ఎంట్రీ లేదని చెప్పి కేసీఆర్ గారు ఆపుతున్నాడు కాబట్టి వాళ్ళు అక్కడ పడి ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో పడి ఉన్నారు. అక్కడ పడున్న వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాత్రం రాజీనామా ఎట్లా చేస్తారు? నిన్ను నమ్ముకొని వచ్చినామరా నాయన, మా గొంతెట్లా కోస్తున్నామని ఇప్పటికే వాళ్ళు బాధపడతా ఉన్నారు, గుండెలు బాదుకుంటా ఉన్నారు. రకరకాల హామీలు ఇచ్చినాడు, డిక్లరేషన్లు ఇచ్చినట్టే 420 హామీలు ప్రజలకు ఇచ్చి ప్రజల చెవులో పూలు పెట్టినట్టే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెవులో కూడా పూలు పెట్టినాడు. మీకు అడిగిన నిధులు ఇస్తా, డబ్బులు ఇస్తా, మీరు ఏం కోరుకుంటే అది ఇస్తా అని చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళ గొంతు కూడా కోసినారు. కాబట్టి వాళ్ళు బాధలోనే ఉన్నారు. వాళ్ళు ఎట్లా రేవంత్ రెడ్డి చెప్తే రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి మాట వాళ్ళు ఎట్లా వింటారు? ఇప్పుడు అందరూ కూడా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రేవంత్ మీద కోపంతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మీద ఇవాళ మనకు అర్థమవుతూ ఉన్నది కదా. అయితే ఇక్కడ మైనారిటీ ప్రజలను మోసం చేసినట్ట, లేదంటే అజారుద్దీన్ని మోసం చేసినట్ట? ఇప్పుడు మొత్తం అజరుద్దీన్ అనేది ఒక పావు, ఒక ఎర. అజరుద్దీన్ అనేది
ఒక ఎర ముస్లిం ఓట్ల కోసం, ముస్లిం ప్రజల కోసం, ముస్లిం ప్రజల్ని ఓట్లు కొల్లగొడడం కోసం అజరుద్దీన్ ఒక పావులకు ఒక ఎరలాగా రేవంత్ రెడ్డి వేసినాడు. ఇది అంతా ముస్లిం సామాజిక వర్గంలో ఉన్న పెద్దలకు, విఘ్నులకు, ముస్లిం సామాజిక జూబ్లీహిల్స్లో ఉన్న ముస్లిం ఇంకా పరిణతి చెందిన వాళ్ళు, అనేక రాజకీయాలని దగ్గర నుంచి చూసిన వాళ్ళు, హైదరాబాద్ రాజకీయాల్ని వంటబడించుకున్న వాళ్ళు, ఔపోసన పట్టిన వాళ్ళు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలు. వాళ్ళకి తెలుసు అజరుద్దీన్ ఒక పావులాకేసి ఒక ఎర్రలాకేసి 6 నెలల్లో ఏ చట్టసభకు కూడా ఎన్నికయ్యే అవకాశం లేని అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం వాడుకున్న తర్వాత అజరుద్దీన్ని గొంతు కోసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడని చెప్పి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు, ముస్లిం సామాజిక వర్గ ప్రజలకు కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే దళితులు, బీసీలు, అగ్రకులాల్లో ఉన్న పేదలు, రైతులు, యువకులు అన్ని వర్గాల్ని గుండెలో పెట్టుకొని చూస్తున్నట్టే ముస్లిం సామాజిక వర్గాన్ని కూడా గుండెలో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ గారు. వాళ్ళందరికీ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినాడు. ముస్లిం సామాజిక వర్గం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్న నాయకుడు కేసీఆర్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా వాళ్ళ అనుభవంతో తెలిసింది. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వాళ్ళు ఇవాళ కంపేర్ చేసుకొని ఇవాళ వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. జూబ్లీహిల్స్లో ఉన్న మైనార్టీ వర్గం ఓటర్లు ఖచ్చితంగా రేవంత్ చేస్తున్న ఈ దుష్ట రాజకీయానికి, రేవంత్ చేస్తున్న ఈ నీచ రాజకీయానికి ముస్లిం మైనార్టీ ఓటర్లు కర్రు కాల్చి వాత పెడతారు, తగిన బుద్ధి చెప్తారు.